అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అది నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా ఎనీథింగ్ ఎవరైనా సరే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళు మనకి అడిక్ట్ అవ్వాలి, మనమంటే వాళ్ళకి నచ్చాలి. సో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే నార్మల్గా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నా కానీ లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ తర్వాత మీ కాలేజ్‌లో వాళ్ళు, మీ ఆఫీస్‌లో వాళ్ళు సంథింగ్ ఎవరైనా సరే మీకు అట్రాక్ట్ అవ్వాలి అంటే మాత్రం కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అనమాట. సో, ఆ టెక్నిక్స్ కనుక మీరు డెఫినెట్‌లీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు దగ్గరయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మరి ఆ టెక్నిక్స్ ఏంటి అనేది నేను వన్ బై వన్ మీతో క్లియర్‌గా షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చెక్ చేసేసుకోండి. సో, నార్మల్‌గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది ఖచ్చితంగా డీల్ చేసే విధానంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో, ఒక పనిని కొంతమంది చాలా కష్టంగా డీల్ చేస్తారు. కొంతమంది చాలా అవలీలగా డీల్ చేస్తారు. అదొక టెక్నిక్ చెప్పాలంటే. మనం జనాలతో ఎలా ఉంటున్నాము అనేది కొద్దిసేపు మనం పక్కన పెడితే ఫస్ట్ మనతో మనం ఎలా ఉంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు చాలామంది కొంచెం తలపొగరు చూపిస్తూ ఉంటారన్నమాట. ఐ మీన్ నాకేంటి అనే తలపొగరు చెప్పాలి అంటే. అది ఎప్పటికీ మంచిది కాదు అన్నమాట. సో, అలాంటి మైండ్‌సెట్ ఎవరికైనా ఉంటే అది చాలా వరకు కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఆ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు లైఫ్‌లో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు చెప్పాలి అంటే. సో, ఐ మీన్ మీరేదైనా ఒక తప్పు చేశారు అంటే ఫస్ట్ మీకు మీరు సారీ చెప్పుకోవాలి. అండ్ మీ తప్పు మీరు ఒప్పుకోవాలి అన్నమాట. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే సొసైటీలో యాక్చువల్లీ తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు అనేవాళ్ళే ఎగ్జాక్ట్‌లీ చాలామంది ఉంటారు. బట్ తప్పును ఒప్పుకోవటానికి చాలా డేర్‌నెస్ ఉండాలి అన్నమాట. ఆ డేరింగ్ పర్సన్స్‌ని చాలామంది లైక్ చేస్తున్నారు చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ పవర్. పవర్ అని చెప్పగానే చాలామంది రాజులు లేకపోతే పొలిటీషియన్స్ సో, ఒక మనిషిని తొక్కుకుంటూ పైకి ఎలా రావాలి అని చూస్తుంటారు ఈ పవర్ ఉన్న వాళ్ళు అని చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ అసలైన పవర్ అంటే ఏంటో తెలుసా? సో, స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నవాడికి అసలైన పవర్ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళని సొసైటీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటుంది. మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రెంగ్త్ ఉండాలి. స్ట్రెంగ్త్ అంటే మళ్ళీ మీరిక్కడ ఏమనుకుంటారు కండలు తిరిగిపోయి ఉండాలేమో, సిక్స్ ప్యాక్ ఉండాలేమో అని కాదు. కాన్ఫిడెంట్‌తో ఉండాలి. అండ్ నెక్స్ట్ నీ టార్గెట్. నీ అడుగులు ఏవైతే ఉంటాయో అవి నీ టార్గెట్ వైపు మాత్రమే వెళ్ళాలి. సో, కాన్ఫిడెంట్‌గా ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఫస్ట్ ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు ఒకరిని లవ్ చేస్తున్నారా? లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారా? లేదా వేరే ఏమైనా థాట్స్ ఉన్నాయా? ఏం చేయాలి అనుకున్నా కూడా కన్‌ఫ్యూజన్‌తో స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే అసలు ఇది చేయాలా? వద్దా? ఇది కరెక్టా? కాదా? అనుకుంటూ ఆ వర్క్ ఏదైనా స్టార్ట్ చేశారు అంటే అది ఫుల్‌ఫిల్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతీదీ ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఇది కరెక్టా? రాంగా? అని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఒక అడుగు ముందుకు వేయండి. డెఫినైట్‌లీ సక్సెస్ అవుతారనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా జనాలకి చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఐ మీన్ ఇలాంటి వ్యక్తులకి సొసైటీలో చాలా మంచి వాల్యూ ఉంటుంది అన్నమాట. ఎవరి దృష్టిలో అయినా సరే అండ్ రియల్లీ గ్రేట్ అనే ఫీలింగ్ తెచ్చుకుంటారు చెప్పాలి అంటే. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ గోల్ కోసం మీరు ఏదైతే తపన పడుతుంటారో సో ఆ తపన చూసినప్పుడు అవతల వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు అన్నమాట. మీకేదైనా హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇంపార్టెంట్‌గా లైఫ్‌లో ఎప్పుడైనా ఒక మంచి బెస్ట్ పొజిషన్‌కి వెళ్ళాలి అంటే, లైఫ్‌లో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒక 10 మంది ఒపీనియన్స్ వినండి ఫస్ట్. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి. సపోజ్ దాని గురించి అంత క్లారిటీ ఉండదు అనుకోండి. అప్పుడు మీరు ఆ వర్క్ స్టార్ట్ చేసినా కూడాను మీకు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు అవతల వాళ్ళ సజెషన్స్ అంటే వినండి. మీరవి పాటిస్తారా లేదా అనేది మనం కొద్దిసేపు పక్కన పెడితే ఫస్ట్ సజెషన్స్ ఎవరైనా ఒపీనియన్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వినండి. తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుందనమాట. కొన్ని సజెషన్స్ మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ఓకే. ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది కరెక్ట్. ఇది ఇలా వెళ్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ అనేది మీకు డెఫినెట్‌లీ వస్తుంది. ఎప్పుడు ఐడియా నాదే, సక్సెస్ కూడా నాదే అనే ఐడియాలజీతో ముందుకు వెళ్ళమాకండి. అండ్ మీ సక్సెస్ అందరిది అని చెప్పడానికి ట్రై చేయండి మాక్సిమం. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బయట ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. మీకు మళ్ళీ సపోర్ట్ చేయటానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ ఇవన్నమాట వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఐ థింక్ ఒక జెంటిల్‌మ్యాన్ హీరోకి ఉండవలసిన క్వాలిటీస్ అని కూడా మనం ఇవన్నీ ఒక రకంగా చెప్పుకోవచ్చనమాట. బెస్ట్ క్వాలిటీస్ అనమాట. ఇవి మీలో ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి.
నేను చెప్పిన ఈ క్వాలిటీస్ కనుక మీలో మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్‌లీ మీకు ఎవరి దగ్గర నుంచైనా కానీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఫీల్ అవుతారు. మీకు ఇవ్వవలసిన గౌరవం కూడా ఇస్తారు అనమాట. సో, వాల్యూస్ పెరుగుతాయి. సో, అందరికీ కావాల్సింది కూడా ఇదే కదా! సో, మీలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ కొంచెం లైఫ్‌ని చాలామంది చాలా ఈజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, లైఫ్‌లో ఏదో ఒక గోల్ పెట్టుకోవటం కానీ, లేదా ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట తీరు ఎలా ఉండాలి, ఒక పని చేస్తున్నప్పుడు ఆ డీలింగ్ ఎలా ఉండాలి అనేది కూడా తెలిసుండాలి అనమాట. ఒక మెచ్యూర్డ్ పర్సన్‌కి ఉండవలసిన క్వాలిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ అందరికీ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ షేర్ చేశానండి. వీడియో లెంత్ కూడా చేయట్లేదు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.